కనుక మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరిట అడగాలి. అవునా? ఎవరి పేరిట అడగాలి? ఎవరి నామమున? ఈ యొక్క లోకంలో అనేక నామములు ఉన్నాయి. అవునా? ఆ నామం, ఈ నామం, అన్ని నామముల కంటే ఏ నామం పైనామం? యేసుక్రీస్తు ప్రభు వారి నామము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోకంలో ఎన్ని నామాలున్నా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం ఉచ్చరించగానే ఏమైపోతాయి? అన్నీ పారిపోతాయి. అవునా? మన సమస్యలు తీరిపోతాయి, దుష్టుని శక్తులు లయపరచబడతాయి. అవునా? పారిపోతూ ఉంటాడు సాతానుడు. అవునా? ఎందుకని? యేసు నామములో ఏమున్నది? జయం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మనము దేవుని పేరిట అడిగితే దేవుడు మనకు అనుగ్రహించగలిగిన దేవాది దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా నామమున అడుగుడి, అది మీకు ఇయ్యబడును. అవునా? ఆయన నామములో మనం అడిగితే దేవుడు మనకి అనుగ్రహించగలిగిన దేవాది దేవుడుగా ఉన్నాడు.